హాయ్ అండి. విశ్వాస్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయి బొబ్బట్లు చేసుకుందామండి. నేను బొబ్బట్లు చేసుకుంటున్నానండి. దానికి 150 గ్రాములు నేను శనగపప్పు తీసుకున్నానండి. గ్లాస్ కొలతగా అయితే ఇలా వచ్చింది. కొంచెం తక్కువలో వచ్చిందండి ఇది. 150 గ్రాముల శనగపప్పుని నేను 2 అవర్స్ నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఇది. 2 గంటలు నానబెట్టేసానండి నేను దీన్ని. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో వేసుకుందాం. శుభ్రం కడిగేసి నీళ్లు తీసేసానండి నేను ఇవి. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాం. ఎక్కువ వాటర్ వేయకూడదండి. పప్పు నీళ్ళు అలా సరిపడేలాగా ఉడికిపోవాలండి ఇది. కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ పోసుకున్నానండి, చిన్న గ్లాస్. ఇప్పుడు ఈ పప్పుని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక చూద్దామండి. ఇదిగోనండి, నేను బొబ్బట్లకి పప్పు స్టవ్ మీద పెట్టుకున్నాను కదండి, కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి తీసుకుందాం. నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. నేను గోధుమ పిండి బొబ్బట్లు చేస్తున్నాను. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు పిండి వేసుకున్నానండి నేను. ఇందులో కొద్దిగా చిటికెడు పావు స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ నెయ్యి. నెయ్యి అంతా పిండికి బాగా పట్టించుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి బొబ్బట్ల పిండి. నెయ్యి లేకపోతే కాస్త నూనె కూడా వేసుకోవచ్చండి. నూనె వేయాలి, చాలా నూనె ఆయిల్ పడుతుంది. వాటర్ వేసి కలిపేసుకుందామండి మనం. చపాతీ పిండి కన్నా కొంచెం జారుగానే కలుపుకోవాలండి. చపాతీ పిండి అంత గట్టిగా కాదు. బొబ్బట్లకి కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. అలాగే కలుపుకోవాలండి. ఇందులో కాస్త ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఏ ఆయిల్ అయినా పోసుకోవచ్చండి. ఇలా ఆయిల్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఇంకా చాలాసేపు కలపాలండి. లోపల నా కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇదిగోండి, ఆయిల్ వేసుకుని నేను ఇలా కలుపుకున్నాను. అంటే అంతా నెయ్యి వేయలేం కదండి, అంతా వికారం వచ్చేస్తుంది నెయ్యి ఎక్కువ వేస్తేను. మళ్ళీ ఇప్పుడు కొంచెం నేను నెయ్యి వేస్తున్నానండి. మళ్ళీ నేతి బొబ్బట్లండి, నెయ్యితోటే కాల్చుకుంటాం ఇది. ఈ నెయ్యి కూడా దీనికి బాగా పట్టించాలి. ఇలా ఇలా ఉండాలన్నమాట. చపాతీ పూరి పిండిలో గట్టిగా ఉండకూడదు. ఈ మాదిరిలో ఇలా ఉండాలండి. ఆయిల్ వేసినా నెయ్యి వేసినా మొత్తం ఎక్కువ పడుతుందండి బాగానే పిండిలోని. నేను అది సగం ఇది సగం అలా వేసానండి. అంతేనండి. దీన్ని ఇలాగా మూత పెట్టేస్తాను. పిండిని ఇలా మూత పెట్టేసుకుంటున్నాను నేను. పప్పు చల్లారాక చూద్దాం. ఇదిగోనండి, 3 విజిల్స్ అయిపోయింది. ప్రెషర్ కూడా పోయిందండి. నేను ఇప్పుడు పప్పు తీసుకుంటాను.
ఇదిగోండి. అసలు నేను పోసుకున్న వాటర్‌కి అలా కరెక్ట్‌గా సరిపోయిందండి. అసలెక్కడ మాడు గాని ఏం పడలేదు. అలానే వాటర్ కూడా లేదు. ఇలా తక్కువ వాటర్‌తో ఇలా పెట్టుకోవాలండి పప్పు. ఇలా పెట్టుకుంటే 3 విజిల్స్‌కి సరిపోతుందండి. ఉడుకుతది. చూసారా ఇదిగో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకుంటానండి నేను. చల్లారాకను. కొంచెం చల్లారనిద్దాం. ఇదిగోండి పప్పు బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టుకుంటానండి దీన్ని. ఇలా 2 సార్ల కింద నేను మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోనండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఎక్కడ బద్ద కూడా ఉండకూడదండి అస్సలను. బొబ్బట్లకైతే కంపల్సరీ మిక్సీ పట్టుకోవాలండి. దేనికి అవసరం ఉండదు పూర్ణాలకయ్యి కానీ, బొబ్బట్లకి ఖచ్చితంగా పట్టుకోవాలి. బద్ద ఉండకూడదు. అందుకని నేను కనమత కూడా ఇలాగనే మిక్సీ పట్టేసుకుంటానండి. ఇదిగోండి ఇలా మెత్తగా పట్టేసుకున్నానండి మిక్సీ నేను పప్పుని. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకున్నానండి నేను. దీంట్లో బెల్లం వేసుకుంటున్నానండి. 200 గ్రాములు నేను శనగపప్పు తీసుకున్నాను కదండీ! 150 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేయకూడదండి వాటర్. చాలా తక్కువ. పావు గ్లాస్ వాటర్ వేసానండి. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే 200 గ్రామ్స్ పంచదార 200 గ్రాములు బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే 150 గ్రాములే వేసుకున్నాను. ఈ బెల్లం బాగా కరగబెట్టుకోవాలి. బెల్లాన్ని నేను మిక్సీ పట్టేసుకున్నానండి. పౌడర్ కింద తీసేసుకున్నాను. అంటే తొందరగా కరుగుతుందని నేను అలా చేసేసాను. ఇదేమి పాకంతో పని లేదండి మనకి. ఇలా పొంగొచ్చినప్పుడు ఇదంతా వేసేసుకుందాం. ఈ శనగపప్పు పౌడర్ అంతా వేసేస్తున్నాను. అంతే. ఇదంతా ఇలా ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మెత్తగా అయిపోయింది కదండి ఇలా. బాగా తిప్పుకోవాలి. కలిపేసుకోవాలండి ఇందులోని బెల్లంలో. అలాగే ఒక స్పూను నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారాక చూద్దాం. ఇదిగోనండి పిండి ఇలా కలుపుకున్నాం కదండి మనం. ఇలా నెయ్యి గాని, ఆయిల్ గాని ఇలా ఉండాలండి. ఇంత ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుందాం. మనకి బొబ్బట్టు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు తీసుకోవాలండి ఇలాగా. ఒక అరిటాకు కానీ లేకపోతే ఏదైనా కవర్ కొంచెం తలసరిపాటు కవర్ కానీ తీసుకోండి. ఇలా రేకు మీద కూడా కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇలా. ఇలా కొద్దిగా ఇలా చేసుకునండి వెడల్పుగా చేసుకుని మనకి ఎంత కావాలితే అంత పెట్టుకునండి. చుట్టూరు ఇలా కవర్ చేశారు. ఇలా చేసేస్తున్నాను ఇప్పుడు.
దీన్ని ఇలా అరిటాకైనా కవర్ అయినా ఏదైనా సరే అండి ఇలాగా దీన్ని లోపల పెట్టిన పూర్ణం అంతా కూడా మొత్తం అంతా దీని చుట్టూ వచ్చేలా చూసుకోవాలి. రేక్ మీద ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాను కదండి నేను. దీన్ని ఇప్పుడు రేక్ మీద వేసేసుకుంటాను. అలా వచ్చేస్తుంది. మళ్ళీ అది ఖాళీ లోపల ఇది ఇంకోటి మనం ఇంకోటి చేసుకుంటున్నానండి నేను. సేమ్ ప్రాసెస్ అండి ఇలా ఎంత కాలుతో అంత అట్లా పెట్టేసుకున్నాను దీన్ని. మళ్ళీ దీని చుట్టూ నెయ్యి వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఇంతే అండి ప్రాసెస్. దీన్ని ఇలా కొంచెం సిమ్ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి నేను లైట్ మీడియం పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా కాలాలండి. ఈ లోపల ఇది ఇంకోటి రెడీ చేసుకుందాం. ఇంకోటి రెడీ చేసుకుంటున్నానండి ఇలాగా. మరీ మందంగా కాదండి, మరీ తాటగా కాదు, ఇలా ఒకే లెవెల్లో ఇలా మనం చేస్తాం. ఈ పూర్ణం అంతా బాగా చుట్టూ వచ్చేలా చేస్తాం. ఇదిగోండి మళ్ళీ ఇంకోటి వేసుకుంటున్నాను నేను. ఇలా వచ్చేస్తుంది. దీని చుట్టూ మళ్ళీ నెయ్యి వేసుకుందాం. అంతే ప్రాసెస్ అంతా నెయ్యితోటే చేసుకోవాలండి. ఇంకా నేతి బొబ్బట్లు అంటేనే నెయ్యి బాగా పడుతుందండి. మళ్ళీ నేను ఇంకోటి చేసుకుంటాను. నేను మళ్ళీ ఇంకొకటి కూడా మళ్ళీ అట్లానే చేసుకుంటున్నానండి నేను. ఇది ఇలా మీడియం సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇది గోధుమ పిండి కదండి, కొంచెం టైం పడుతుందండి ఆయిల్ తక్కువ. ఇలా పొంగుతుంటే ఇలా హోల్స్ పెట్టుకుంటే పొంగదండి అది. ఇలా మళ్ళీ ఇంకో బొబ్బట్టు ఇలా కొట్టేస్తాం. తాటగా ఒత్తుకోండి, మరీ దలసరగా మాత్రం ఒత్తుకోవద్దు. ఇది కాలేక మళ్ళీ అది వేస్తాం. ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. అలాగే మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ పప్పు ఇలా
అలా నెయ్యి వేసుకుంటూ ఇలాగ అన్నీ నేను బొబ్బట్లన్నీ ఇలా రెడీ చేసుకుంటానండి. అన్నీ కాల్చుకున్నాక చూద్దాం. ఇవిగండి బొబ్బట్లన్నీ కాల్చేసుకున్నానండి నేను. ఇలాగేనండి. చాలా బాగుంటాయండి బొబ్బట్లు. ఇలా గోధుమ పిండితో కూడా బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి. ఇగో చూసారా ఎలా వచ్చాయో? అసలు ఎక్కడ ఏముండదు, స్మూత్‌గా ఇలా అంటే ఇడిపోయేలా వస్తాయండి ఇగో. ఇలా మధ్యన పూర్ణం కూడా భలే ఉంటదండి అసలు. అసలు గోధుమ పిండి అంటే ఎవరు నమ్మరండి, అంతలా వస్తదండి. ఇలాగే అండి. మీకు ఈ బొబ్బట్లు నచ్చినట్టయితే నా ఛానల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.